బాహుబలి 2, గాజీ సినిమాలతో వరుస హిట్లను సొంతం చేసుకున్న రానా ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రితో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పొలిటికల్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీపై రానా ఇప్పటికే భారీ అంచనాలను పెట్టుకోగా అందుకు తగ్గట్లుగా ప్రమోషన్ లో కూడా వేగాన్ని పెంచాడు. ఈ నేపథ్యంలో మాట్లాడిన రానా ఈ మూవీ కోసం తాను ₹1 కూడా పారితోషికంగా తీసుకోలేదని చెప్పాడు. ఈ మూవీని రానా తండ్రి నిర్మాత సురేష్ బాబు నిర్మించిన విషయం తెలిసిందే. కానీ ఇందులో నటించినందుకు మాత్రం తనకు తన తండ్రి డబ్బు ఇవ్వలేదని చెప్పాడు. ఒకవేళ అడిగితే తిండి పెట్టడం మానేస్తారేమోనని అడగలేదని జోక్ చేశాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లతో అంచనాలను పెంచేసిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.